సమాజంలోని అణగారిన వర్గాలు మహిళల అభ్యున్నతి కోసం దాదాపు 2 శతాబ్దాల క్రితమే అలుపెరగని పోరాటం చేసి సమాజ స్థాపనకు కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిబా ఫులే భావితరాలకు ఆదర్శంగా నిలుస్తారని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత పేర్కొన్నారు. మార్కాపురం పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో జ్యోతిబా ఫులే 200వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఇతర అధికారులు ఫులే విగ్రహం మరియు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుల వివక్షత, అంటరానితనం, మూఢనమ్మకాల నిర్మూలనకు ఫులే చేసిన కృషి అమోఘమని తెలిపారు. 1848లో తన సతీమణి సావిత్రిబాయి ఫులేతో కలిసి దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు పునాది వేశారని కొనియాడారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని సమాజ మార్పు కోసం పోరాడిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఫులేను తన గురువుగా భావించారని, ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈకే వెంకటేశ్వర్లు, ఈఈపివి నాగేశ్వరరావు, డిఈషియా నాయక్, బీసీ వెల్ఫేర్ అధికారి కాసిం వలీ, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. 200 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆ మహానీయుని గుర్తు తెచ్చుకొని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈనాడున్నటువంటి ఎంతో బిజీ లైఫ్ లో కూడా ఆ మహనీయుని తలుచుకుంటూ ఉన్నామనంటే ఆయన ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తిగా, ఆనాడు సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షలు, సహజీవన మరణాలు, ఇటువంటి అన్ని ఆ రోజులలో ఒక అత్యాచారంగా దాన్ని పరిగణించి చూసేటువంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ అధిగమిస్తూ ఇవి లేకుండా ఉంటేనే సమాజం బాగుపడుతుందని ఒక పక్క మహిళలకి, మరో పక్క వెనుకబడ్డ తరగతులకు, వీళ్ళకు కూడా అన్ని రకాలుగా శిక్షణలు ఇస్తూ చైతన్యపరుస్తూ చైతన్యవంతులుగా తయారు చేసుకొని ముందుకు నడిపించినటువంటి వ్యక్తిగా ఈరోజు జ్యోతిబా ఫులే గారు ప్రసిద్ధికి ఎక్కినారు. అందుకనే ఆయనను అంబేద్కర్ గారు కూడా మా గురువు గారు జ్యోతిబా ఫులే అని అన్నారు. అంటే మనం అంబేద్కర్ గారినే ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త అని చెప్పి ఒక దేవుడిగా చూస్తున్నాం. ఆ దేవుడికి ఆ దేవుడు అయినటువంటి గురువు అయినటువంటి జ్యోతిబా ఫులే గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటువంటి మహనీయుని యొక్క ఆశయాన్ని తప్పకుండా మనం కొనసాగిద్దాం, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుందాం. వెనుకబడ్డ మన మార్కాపురం నియోజకవర్గం, మార్కాపురం జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకుపోయేదానికి అందరం ఎటువంటి కుల వివక్షలు లేకుండా ముందుకు పోదాం. మన ప్రాంత అభివృద్ధికి మనం సహకరించుకొని మనం పనిచేసుకోగలిగితే మన భావితరాలకు మనం అందరం మార్గదర్శకులుగా మనం కూడా తయారవుతాం. మన పిల్లల భవిష్యత్తుకి మనం ఒక మంచి బంగారు బాటలు వేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈరోజు ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో, ఇన్ని సమస్యల్లో కూడా ఈరోజు మనం జిల్లా సాధించుకున్నాం. ఇటువంటి సాధించుకున్న తరుణంలో దీన్ని నిలబెట్టుకోవడం అనేది ఒక బాధ్యత. అది మనం మనం చేసుకునేటువంటి సహకారం, ఒకరికొకరం చేసుకునే సహకారంలో మనం మన ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి అణిగిపోయినటువంటి ఎంతో ఇబ్బందులలో ఉన్నటువంటి అనేక నిరుపేద కుటుంబాలకు మనం ఏ రూపంలో చేయూతనిస్తామో, ఏ రూపంలో ఆదుకుంటామో చూసుకొని ఒకళ్ళకొకళ్ళం అందరం బాగుండాలనేటువంటి సంకేతంతో ముందుకు పోతే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.